అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, 2025 సంవత్సరము 2వ నెల 3వ పరిశుద్ధ దినంలోనికి మనము వచ్చి ఉన్నాము. అటువంటి కృపను కనికరమును దేవుడు మనకు ఈ 2025 సంవత్సరంలో అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇదిన సందేశాన్ని మనము కొన్ని మాటలు దేవుని మాటలు వినాలని ప్రేమతో నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ చదవబడిన వాక్య భాగము మనకు వచ్చిన వారు బైబిల్ చూడండి. ఈ 15 మొదటి దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనంలో అంతటా దావీదు మీరు మీ బంధువులకు పాఠకులను పిలిపించి స్వరమండలములు, సితారాలు, తాళములు లోనగు వాద్య విశేషములతో గంభీర ధ్వని చేయుచు సంతోషముతో స్వరములెత్తి పాడునట్లు ఏర్పాటు చేయుడని లేవీయుల అధిపతులకు దావీదు ఆజ్ఞ ఇచ్చేదని దేవుని వాక్యం తెలియజేస్తాం. 2వ లేఖనం గలతీ పత్రిక 5వ అధ్యాయంలో మనకు ఉన్నటువంటి ప్రతిసారి ఇంటూ ఉంటాము 5:19 శరీర కార్యాల గురించి అక్కడ ఉన్నటువంటి అన్నింటినీ మనం చూస్తున్నాము. చూడండి, శరీర కార్యములు అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలగునవి. సుమారు ఎన్నో చేతి 14. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియా దేవుని బిడ్డలారా, కరెక్ట్గా నాకు టైంకి వచ్చేసింది. ప్రతిరోజు 10 నిమిషాలు నాదే పోయింది. కరెక్ట్గా 11 గంటలకి స్టార్ట్ అయింది వాక్యం. 11 గంటలు కాబట్టి గత 2 వారములు అనగా మొదటి ఆదివారము సంస్కార ఆరాధనలోను, ఆ 2వ వారంలో కూడా గొర్రె పిల్లకు ఉన్నటువంటి 7 కొమ్ములను గురించి నేను చెప్పి ఉన్నాను. గొర్రె పిల్లకు కొమ్ములు ఉండవు, గొర్రె పోతు కొమ్ములు ఉంటాయి. కానీ పద్మాసు దీవిలో యోహాను అక్కడ వదిలిపెట్టినప్పుడు, సముద్రానికి మధ్యలో వదిలిపెట్టేసినప్పుడు ఒక దర్శనాన్ని చూస్తాడు. ఈ పద్మాసు దీవి లోకానికి సాదృశ్యం. మనం కూడా పరదేశులుగా ఈ దీవిలో ఉన్న భూమి అనే మండలం మీద మనం ఉన్నాం. అక్కడ యోహాన్ని తీసుకెళ్ళి తండ్రి గారు యెబదయి, తల్లి గారు సలోమి, వాళ్ళు కుమారుడు ఈయన తీసుకెళ్ళి పద్మాసు దీవిలో వదిలిపెట్టేశారు. తర్వాత దర్శనం పొందుతున్నాడు. మునుపెప్పుడో చనిపోయినటువంటి గొర్రెపిల్ల, మునుపెప్పుడో చనిపోయిన గొర్రెపిల్ల ఎవరండి? యేసుక్రీస్తు. లోక పాపములు మోయిన గొర్రెపిల్ల కనబడుతుంది ఆయనకి. సరిగ్గా వినండి, కనబడుతున్నటువంటి సమయంలో ఆల్రెడీ చెప్పేశాను, 2 వారాలు చెప్పాను నేను సంగతి. చంద్రకృపంలో ఒక గొర్రెపిల్ల వచ్చింది. ఇప్పుడు ఉదాహరణకి చేయి కాలేదనుకోండి, తగ్గిపోయింది, 2 ఏళ్ళు 3 ఏళ్ళు అవుద్ది. ఆ తర్వాత చూసిన ఈ మచ్చ ఉండదు. అలాగే నీ కొరకు నా కొరకు గతంలో చనిపోయినటువంటి గొర్రె పిల్ల ఆయన కనబడుతుంది. కానీ ఆ గొర్రెకి 7 కొమ్ములు ఉన్నవి. కానీ ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములు ఉన్నవి, 7 కన్నులు ఉన్నవి, 7 ఆత్మలు ఉన్నవి, 7 బోరలు ఉన్నవి, 7 ముద్రలు ఉన్నవి,
7 కన్నులు ఉన్నవని, కొమ్ములు ఉన్నవని, ఇవన్నీ కూడా రాయబడింది. యోహాను చూస్తున్నాడు. చూస్తుంటే ఓ దేవుడి దర్శనం కలిగి, ఈయన ఎవరో కాదు, యేసుక్రీస్తే. మునుపు నా కొరకు చనిపోయినటువంటి, లోక పాపములను మోసుకొని పోయిన గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్లకు 7 కొమ్ములు ఉన్నవి. ఎవరో కాదు, యేసుక్రీస్తే అని ఆశ్చర్యపోయాడు. ఆ 7 కొమ్ములు గూర్చి నేను చెప్పాను. ఒక 3 కొమ్ములు మీరు చెప్పండి, ఒక 4 కొమ్ములు మీరు చెప్పండి. ఒక్కొక్కడు ఇక్కడికి వచ్చి నేను కింద కూర్చుంటాను, అంతేనా? అయితే మొదటి కొమ్ము మీరు చెప్పండి. ఒక శాసనం పెట్టుకున్నాం, మనం ఒక నిబంధన కలిగి ఉన్నాం, ఇటు అటు అని. అది కాబట్టి ఇప్పుడు వైపు చెప్తారు. వినయ్ కుమార్ గారు చెప్పేస్తున్నారు. ప్రేమ అనే కొమ్ము ఉన్నది ఆ కొమ్ముకి, ఆ గొర్రెపిల్లకి. రెండోది క్షమాపణ. మూడోది రక్షణ అనేటువంటి 3 కొమ్ములు కనపడుతున్నాయి. మొదటి ఆదివారం చెప్పాను. మిగతా 4 నేను ఆదివారం. 7 కొమ్ములు ఇవి. ఈ కొమ్ముల్లో పుచ్చిపట్టినప్పుడు, ఈ కొమ్ముల్లో పాడైపోయినప్పుడు, ఈ కొమ్ములు చూడండి, వసంతకాలం వచ్చేసే కాపులు రాలిస్తే రాత్రి వెంటనే వసంతకాలం వచ్చారు, వసంతకాలం వచ్చినట్టే ఉపవాస ప్రార్థన ప్రారంభం. అలాగే కొమ్ములు కూడా పాడైనప్పుడు ఆ చెట్లను పెట్టి దుప్పి లేడి ఏం చేస్తాయని చెట్లు పెట్టి లేలా కొట్టుకుని ఆ పాత కొమ్ములు ఎదిగిపోయే వరకు కొట్టుకుంటాయి. కొట్టుకున్న వెంటనే ఆ కొమ్ములు ఊడిపోతాయి. ఊడిపోయిన తర్వాత మళ్ళీ నూతనమైనటువంటి కొమ్ము వస్తుంది. ఆ నూతనమైన కొమ్ము వచ్చి శత్రువుని ఎదుర్కొనడానికి శ్రేష్టమైన బలం ఉంటుంది ఆ కొమ్ములో. అదే ఆధ్యాత్మికమైన జీవితానికి సాదృశ్యం. యోహానేమో పద్మాసు దీవిలో ఉన్నాడు, మనమేమో లోకమనే రాయి మీద ఉన్నాం, పడవలో ఉన్నాం. ఆయన పరదేశిగా పద్మాసు దీవి మీదకి వెళ్ళాడు, మనము పరదేశులుగా ఈ లోకానికి వచ్చాం. ఇంతే, తేడా ఏం లేదు. వాక్యంలో ఉన్నటువంటి చాలా ఇంతే. అంటే ఆ కొమ్ములు ఇది చూస్తా ఉంటే ప్రేమ కనబడుతుంది కొమ్ముల్లో. రెండోది రక్షణ, క్షమాపణ కనబడతా ఉంది. మూడవది రక్షణ కనబడతా ఉంది. ఆ కొమ్ములు అలా చూస్తుంటే నిజమే కదా, నిన్ను ప్రేమించి సిలువలో చచ్చిపోయాడు యేసయ్య, నిన్ను క్షమించి సిలువలో చచ్చిపోయాడు యేసయ్య, నిన్ను రక్షించి సిలువలో చనిపోయాడు యేసయ్య. ఇదే ఆ నిన్నటి కాలం మొదటి ఆదివారం చెప్పుకున్న సందేశం. ఇక నిన్నటి సందేశంలో వస్తే ఆ 4వ కొమ్ము ఏమిటి? సహించుట. సహించాడు. కొట్టేవాడిని సహించాడు యేసయ్య. బలితో పొడిచేవాడిని సహించాడు యేసయ్య. నువ్వు పాపం చేస్తే సహించాడు, శాపం చేస్తే సహించాడు, దొంగతనం చేస్తే సహించాడు, అభిచారం చేస్తే సహించాడు. సహించేను అని దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ సహించి మనలను ఆయన ఏం చేశాడంటే, చూడండి ఒకసారి, ఉపదేశం అనే వాక్యాన్ని ఇచ్చాడు. 4వ కొమ్మది, 5వ కొమ్మది. సహించుడా, ఉపదేశించుడా. నీ పాపాన్ని సహించాడు, నీ శాపాన్ని, నీ దుర్మార్గతనంతా కూడా. దేవుని వ్యతిరేకంగా ఇశ్రాయేలీయులైనటువంటి వారు జీవిస్తున్నప్పుడు, మనము కూడా మన జీవిత యాత్రలో పాపం చేస్తున్నప్పుడు సహించి ఆయన ఉపదేశాన్ని ఇచ్చాడు. 5వ మాట, 5వ కొమ్మని. 7 కొమ్మలు చెప్తున్నాను నేను. ఇచ్చిన తర్వాత, వాక్యం విన్న తర్వాత అభిషేకించాడు. అభిషేక కొమ్ము 6వ. ఇక చివరిగా మనం చూస్తే విజయాన్ని, సిలువలో మరణపు ముళ్ళను విరిచి విజయాన్ని ఇచ్చాడు. ఈ 7 కొమ్ములు కలిగినటువంటి గొర్రె పిల్లను పద్మాసు దీవిలో యోహాను చూస్తున్నాడు. చూసి ఆయన దర్శనాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డ, ఈ 7 కొమ్ములను పోలి మనం ఉండాలి. నువ్వు తప్పిపోతే దురాత్మ కలిగిన వాడవని, పాపాత్ముడవని,
నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నీలో ప్రేమ ఉండాలి, నీలో క్షమాపణ ఉండాలి, నీలో రక్షణ ఉండాలి, నీలో సహించే గుణం ఉండాలి, నీలో ఉపదేశించే గుణం ఉండాలి, నీలో అభిషేక గుణం ఉండాలి, నీలో విజయం ఉండాలి. విజయం వాక్యాన్ని విన్నాను కాబట్టి నాలో విజయం ఉన్నది. దేవునికి ఇష్టానుసారంగా నేను జీవిస్తాను, దేవునికి నేను ఎంతో లోబడి జీవిస్తున్న ఏ విజయం ఇవన్నీ గెలిచి వచ్చినటువంటి తర్వాత దేవుడు ఇచ్చే విజయం. కాబట్టి ఈ 7 విషయాలు గత వారము నేను మాట్లాడాను. ఈ దినము అవన్నీ ఏంటి? కొమ్ములు. యేసుక్రీస్తుకు గల అంటే గొర్రె పిల్లలకు గల 7 కొమ్ములు. 7 కొమ్ములు గల గొర్రె పిల్ల అనుకోవాలి. 7 కొమ్ములు గల గొర్రె పిల్లలకు వచ్చి 2 వారాలు పోదు. అయితే ఏ కొమ్ము ఎత్తాలి, ఏ కొమ్ము ఎత్తకూడదు, దించవలసిన కొమ్ములు కొన్ని ఉన్నాయి. ఆ దించవలసిన కొమ్ములు ఏంటో ఈ దినం మనం చూడాలి. అందుకనే ఇక్కడ ఆసాపు అనేటువంటి చక్కని సంగీత దర్శకుడు ఉన్నాడు, గాయకుడు ఉన్నాడు, కవి ఉన్నాడు. ఎరీలు అమ్మ వెళ్ళిపోయింది. కాబట్టి నీ బాధ్యత అది. ఏమన్నాడు అక్కడ? ఆసాపు మంచి కవి, దావీదు దగ్గర నుండి వాయిద్యాలు వాయిస్తాడు. దావీదు దగ్గర నుండి వాయిద్యాలు వాయిస్తాడు. ఈయన 50వ కీర్తన, ఆ తర్వాత 73 నుండి 83 వరకు 12 కీర్తనలు రాశాడు. 12 కీర్తనలు ఆసాపు అనేటువంటి గాయకుడు రాశాడు. ఈ రాజు ఎవరు? ఆసాపు వేరు, ఆసాపు వేరు. ఈయన మంచి గాయకుడు, ఎన్నో పాటలు రాశాడు. ఎన్నో పాటలు రాసి దేవుని నామాన్ని స్తుతించాడు, ఘనపరిచాడు. అనేక మందిని తన కుటుంబ యావత్తు పిలిచి దేవుని స్తుతించుట చేస్తూ ఉంటాడు. ఎంతో గొప్ప సంగతి. దేవుని సన్నిధిలో వాయిద్యాలు వాయించుట, దేవుని సన్నిధిలో పాటలు పాడుట, దేవుని సన్నిధిలో బలిపీఠాన్ని మోయుట, దేవుని సన్నిధిలో ఉపదేశాన్ని ఇవ్వట ఎంతో శ్రేష్టమైనటువంటి దేవుని కృప. కాబట్టి ఈయన చూస్తాం మనము ఆ నూతన సంవత్సరంలో 5వ తారీఖుని కాలిఫోర్నియాలో అగ్ని వచ్చింది. చాలా కాలిపోయింది. లాస్ ఏంజల్లో కాలిపోయింది. ఎన్నో వందల కోట్లు, డాలర్ల కోట్లు పోయింది. మక్కాలో మంచి వరద వచ్చింది, నేపాల్లో వరద. ఇలాంటి సంవత్సరంలో స్టార్టింగ్లోనే ఎన్నో ఆపదలు. ఎన్ని ఆపదలు ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని ఈ రీతిగా ఉంచాడు అంటే ఈ 7 కొమ్ముల వైపే నీ కొమ్మెత్తాలి తప్ప మరొక దాని వైపు నీ కన్నులు ఉండకూడదు. ఈ 7 కొమ్ములు ఎంతో శ్రేష్టమైనవి. యేసుక్రీస్తు ప్రభువు కలిగినటువంటి కొమ్ములు కూడా పెట్టగలలేదు, పెరుగుబాటు సంబరట్టగలదు. బాగా ఇబ్బంది. ఆయన ఉన్న సమయంలో వాళ్ళు కట్టించి వాళ్ళు ఉన్నటువంటి కంపెనీని గుమస్తా వచ్చాడు. గుమస్తా వచ్చి దాన్ని ఎట్లా చేద్దామని గుమస్తాను అడిగిందన్న. ఇక అన్న తెలిసేటి నాకు ఒకటే తెలుసు, తన కంపెనీ ఉందో ఒక ఆయన పెళ్లి చేద్దామని ఉంటున్నాడు. తండ్రిని ఎన్నోసార్లు అడిగిందంట. అడిగాడు కొడుకు, పెళ్లి చేసుకుంటూ అడిగి పెళ్లి చేసుకుంటూ వినలేదు. ఎందుకు నాన్న ఉన్నాగా సార్లు ఉన్నగాడు కొంత మనకి ఇంకా ఈ జీవితాన్ని ఎలా మారి యేసుక్రీస్తు ప్రభువులో బ్రతుకుతున్నాను కాబట్టి దేవుని యొక్క కొమ్ములే నాకు ఉండాలి తప్ప సాతాను యొక్క కొమ్ములు నాకు ఉండకూడదు అని అనుకుని వెళ్తున్నారు. వేరే ఇంట్లో పెట్టాడు. నమస్కారం పిలిచి, మీకు ఏమన్నా తెలుసా? నాకేం తెలియదమ్మా, కానీ ఒక పెద్ద ఆయన పెళ్లి జరుగుద్ది అన్న విషయం నాకు తెలుసు అనగానే ఆ పెద్ద ఆయన ఎవరో మా మాగారే. కాబట్టి నేను వెయ్యేలా ఈ అహంకారపు కొమ్ములను పెంచుకుంటే కానీ ఆ ఫ్యాక్టరీ నా మీద రాదు. ఈ అహంకారపు బుద్ధిని తీసుకుంటే కానీ ఆ డబ్బులు మన మాగారు డబ్బులు నాకు రావని వెళ్ళి పెళ్ళిపోకుండా అయితే ఈవిడ వెళ్ళి అడుగుతున్నాను, అవన్నీ ఎందుకు మామయ్య
బాబా మామయ్య చూసారా ఎంత మాసాగిపోయిందో. అది ఎందుకు మామయ్య అలా మామయ్య? నేను పెరుగు లేదనే అన్నాను కానీ నిజంగా లేదనుకుంటున్నావా మామయ్య? నన్ను అడిగి మామయ్య అంటున్నాను. ఇది ఎలాగంటుంది? అసలు విషయం మనోడికి తెలీదు. ఎలాగంటుంది అంటే మామయ్య మామయ్య బజ్జారు ఇన్నిసార్లు మామయ్య అని ఎప్పుడు అనలేదు. నా భార్య చనిపోయి 4 ఏళ్ళు అవుతుంది. ఈ 4 ఏళ్ళ నుంచి ఎన్నాళ్ళు విసుక్కున్నా నేను మాట్లాడలేదు. ఎందుకంటే క్రీస్తు యొక్క ప్రేమని ఎరిగిన వాడను, క్రీస్తు యొక్క క్షమాపణ ఎరిగిన వాడను, క్రీస్తు యొక్క సమస్యను ఎరిగిన వాడను. ఎప్పుడు నేను ఆమెను ఎదుర్కొనలేదు. కానీ ఈ దినం ఎన్నిసార్లు మామయ్య అంది? ఒక్క క్షణంలో 50 సార్లు మామయ్య అంది. మామయ్య అంటుంటే అది కూడా చక్కగా మెడికల్ తిరుగుతూ మామయ్య మామయ్య అంటుంటే సరేనమ్మా ఏంటి విషయం అంటే, ఎందుకు మామయ్య మీకు పెళ్ళెందుకు? మాకు మాత్రం 2 పిల్లలు ఉన్నారు, మీరు కుమారుడు కాదా? అబ్బా చూసారా ఎలా వచ్చింది? ఎట్టగా సరే వచ్చేయండి ఇక్కడ వద్దు, మా ఇంటికి వచ్చి ప్రేమతో చూడడం ప్రారంభించింది. ఈ వేసినటువంటి ఎత్తుగడ పొడుగుది, ఆమెలో మార్పు రావాలి, ఆ పాపం కోపం పోవాలని. ఇలాంటి కొమ్మలు అనేక మంది ఉంటాయి. ఆస్తుని చూసి, అంతస్తుని చూసి, లేకుంటే అతని ఆరోగ్యాన్ని చూసి దేవుని యొక్క ప్రేమను కలిగి ఉండడం కాదు, దేవుని యొక్క కృపను కలిగి ఉండడం కాదు, దేవుని యొక్క ఆశీర్వాదం కలిగి ఉండడం కాదు. ఈ సాతాను యొక్క కొమ్ములను ధరించుకొని వారు ఇష్టానుసారంగా ఉంటారు అనేటువంటి. అందుకనే మనం ఎప్పుడు చూసినా ఒకటే పలకాలి. ఎఫెసీ పత్రికలో 5:4 అంటాడు, మంచి మాటలే. చూడండి ఒకసారి చూడండి, ఏంటంటే కృతజ్ఞతావచనమే, కృతజ్ఞతావచనమే వర్ణింపవలెను గాని మీరు బూతులైనను, ఓకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరించకూడదు. ఎవరినాగో ఎవరి తాగో మనకు తాగో అంటాడు. కాబట్టి దేవుడు బిడ్డలారా, మంచి వచనాన్ని పలుకు, మంచి ఆశీర్వాదాన్ని పొందు. మంచి వచనాన్ని బాక ఎక్కడికైనా కానీ సరే కట్టాము కొట్టాము పొయ్యిలో పెట్టాము అన్నట్టు మాట్లాడకూడదు. వచ్చాము అడుగులోకి, కొట్టాము పొలలు, పెట్టేసాం పొయ్యిలు అనుకోకూడదు. ఏదో ఈ పూట వాక్యం విన్నాం చాలేదు అని అనుకోం. దానికి కొట్టాము, కట్టాము, పెట్టాము పొయ్యిలో. ఏదో ఈ పూట ఏదో విన్నాం కదా, అది ఇంకా అయిపోయింది. నెక్స్ట్ మంత్ నెక్స్ట్ వీక్ ఏం చెప్తారు అయ్యారు అంటే ఇంక వాళ్ళ దగ్గర ఆమాంకరు. దేవుడి వాక్యం వింటున్నప్పుడు మనం చాలా విధేయత కలిగి ఉండాలి, చాలా వినయం కలిగి ఉండాలి. అసలు చక్కని పాట రాశాడు. 75వ కీర్తన 73 నుంచి 83 దాకా. ముందుకు వెళ్తే 50వ కీర్తన కూడా ఆయనే రాశాడు. మంచి పాట మంచి కవి, మంచి వాక్యాలు వహించేటటువంటి వ్యక్తిత్వం ఆయనలో ఉంది. కాబట్టి దేవుడికి ఇంపైనటువంటి వాసనగానే ఉండాలి, ఇంపైనటువంటి దోపంగా నీ జీవితం ఉండాలి. అంతే తప్ప మన కృతజ్ఞతావచనమే వర్ణించుడి, ఇటువంటి మాటలు మీకు తగదని వాక్యం ద్వారా తెలియజేస్తాం. అందుకనే పరిశుద్ధ పౌలు తిమోతికి రాస్తూ 1 తిమోతి పత్రికలో 2వ అధ్యాయంలో కూడా అదే మాటలు చెప్తాడు. చూడండి, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనంలో ఏమని చెప్తాడు అక్కడ? ఓ తిమోతి నీకు అప్పగించిన దాన్ని కాపాడి పవిత్రమైన ఒట్టి మాటలను పవిత్రంగా బాబు మీరు చూసేది చదువుతున్నారు, నేను చూడకుండా చెప్తున్నాను. మరి మీరు చూసిందే నేను ఇక్కడ చెప్తాను. చెప్పండి. ఓ తిమోతి నీకు అప్పగించిన దాన్ని కాపాడి అపవిత్రమైనట్టి వట్టి మాటలకు జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరముగా
ఎప్పుడైతే వాదాలు కలగకూడదు, అబద్ధాన్ని విని సత్యం అనుకోకూడదు, అసత్యాన్ని విని సత్యం అనుకోకూడదు, అవినీతిని చూసి నీతి అనుకోకూడదు, అపవిత్రతను చూసి పవిత్రత అనుకోకూడదు. ఏం చేస్తున్నాను సంఘంలో? ఏం చెప్తున్నావు? పౌలు హెచ్చరిస్తున్నాడు. ఇంకా ఆయన ఏమంటాడు? ఆకాశమా భూమి మాట్లాడినా పిల్లల్లో మాట్లాడలేదు. తల్లిదండ్రులకి ఎంత కాదండి. మన తండ్రి ఎవరు? యేసు ప్రభు. దేవుడే మన తండ్రి. మన తండ్రి మరి నువ్వు అపవిత్రమైన కార్యాలకి అనగా అటువైపు నీ కొమ్మెత్తితే కొమ్మలు ఉన్నాయి, నేను జరుపుకోవాలి. చిన్న ఇబ్బంది కదా, కామకర్మము, అభిచారము, దొంగతనం, ఇవన్నీ దేవుడు మాకు ఇచ్చిన 10 ఆజ్ఞలు శ్రేష్టమైనవి. ఇవన్నింటి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. తిమోతికి పౌలు గారు హెచ్చరిస్తున్నాడు. అదే తిమోతి 2:16 కూడా, అంటే 2వ తిమోతి 1 కాదు, 2:16. వట్టి మాటలకు విముఖుడమై ఉండకము, అట్టి మాటలాడు వారికి మరీ ఎక్కువగా భక్తిహీనత వచ్చేస్తుంది. అంతే అపవిత్రమైన మాటలు భక్తి ఉండదు మనలో. దేవుని ప్రేమ ఉండదు, దేవుని కృప ఉండదు, దేవుని కనికరం. అందుకే మాటలు జాగ్రత్తగా చూసుకోవాలి. తిమోతికి గట్టిగా చెప్పాడు పౌలు, తిమోతి ఏమనుకుంటున్నావు నువ్వు? సంఘం అంటే నువ్వేం మాట్లాడతావు? అలా అదే మాట్లాడతారు. ఒట్టి మాటలు, గట్టి మాటలు అని చెప్తున్నావు. ఒట్టి మాటలు, గట్టి మాటలు అని చెప్తున్నావు. ఎందుకు నువ్వు అలా అనొద్దు. ఇంకో సంగతి తెలుసా? ఎద్దులు కూడా నాకు దొడ్డి తెలుస్తుందంట. యెషయా 1:3 అన్నాడు, ఎద్దులకు తన కామాంధును ఎరుకను, గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకుంటుంది. ఇశ్రాయేలీయులకు జ్ఞానం లేదు, వివేకం లేదు, తెలివి లేదు, ప్రజ్ఞ లేదు. వాళ్ళు ఎలా ఉన్నారు? మనలాగే ఉన్నాం. మనకి జ్ఞానం లేదు. ఒక్కొక్కసారి పడిపోతూ ఉంటాం, ఒక్కొక్కసారి కింద పడిపోతాం. అది ఆయన అంటాడు. అందుకనే అక్కడేమన్నాడు? ఆకాశమా ఆలకించుము, భూమి చెల్లించు. ఇక్కడేమంటాడు చూడండి, ఇందాక 2లో చదివాం, ఇప్పుడు 4లో చదవండి. పాపిష్టి జన్మ, జ్ఞానం పెట్టినటువంటి నామకరణం, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లవారా, మీకు శ్రమ. యెహోవాను విసర్జించి ఉన్నారు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని దూషితులు ఆయన విడిచి తొలగిపోయామంటారు. కాబట్టి దేవుని విడిచిపెట్టకూడదు, దేవుని యందు భయం కలిగి ఉన్నారు. ఆయన 2 బలమైన మాట్లాడేశాడు. ఆకాశం ఆలోచించు, భూమి చెల్లింపు, పాపిష్టి జన్మ చూడు ఎలా ఉంటుంది. కాబట్టి ఏ జాబితాలో మనకున్నాం? ఎటువంటి కొమ్ములు ఉన్నాయి? పరిశుద్ధమైన కొమ్ములు ఉన్నాయా నీకు? అపవిత్రమైన కొమ్ములు ఉన్నాయి. ఒకవేళ అపవిత్రమైన కొమ్ములు ఉంటే దేవుడిని పొడుస్తున్నామా? దేవుడిని పొడుస్తున్నాం. ఆయన తట్టుకోలేక ఆకాశమైన పిల్లలను పొడుస్తున్నారు ఈ అపవిత్రమైన కొమ్ములతో. పాపం చేస్తే దేవుని బాధే కదా, దేవుని బాధే కదా. ఈ అపవిత్రమైన కొమ్ములతో చిన్నబిడ్డలైన వారు, యవనస్తులైన వారు, పెద్దవారైన వారు, భార్యభర్తలైన వారు, వృద్ధాప్యంలో ఉన్నవారు ఈ పాపపు కొమ్ములు పెట్టుకొని నన్ను పొడుస్తున్నారు. కానీ యేసు క్రీస్తుకు ఇచ్చిన, కుమారుడికి ఇచ్చిన కొమ్ములతో వారు జీవించుట లేదు. ప్రభువుకి ఇచ్చిన కొమ్ములు ప్రేమ కొమ్ము, క్షమాపణ, రక్షణ, సహించుట, అభిషేకించుట, ఉపదేశించుట, విజయాన్ని ఇచ్చుట. ఈ కొమ్ములు ఎవరికి పొడుస్తున్నారు అంటున్నాడు. అందుకనే నన్ను విసర్జించారు, నన్ను దూషించారు, నన్ను విడిచిపెట్టారు అన్న వాక్యంలో ఉన్నాయి. 3 వాక్యాలు ఉన్నాయి, మంచి మాటలు. 1 విసర్జించారని, దూషించారని, 3 తొలగిపోయారని. ఈ రీతిగా మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవారుగా ఉండాలి. దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చెప్తున్నాడో ప్రతి వారం వింటున్నారు. మీరు విన్నప్పుడు దేవుడికి అనుకూలంగా జీవించాలి. అటువంటి కొమ్ములే మాకు ఉండాలి. దైవ చిత్తానుసారమైన కొమ్ములు నిన్ను రక్షిస్తాయి. దైవ చిత్తానుమైన కొమ్ములు నిన్ను రక్షిస్తాయి. సాతాను సంబంధమైన కొమ్ములు నిన్ను ప్రమాదిస్తాయి.
శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. నిత్యము కూడా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తాము. అదే యెషయా గ్రంథం 1:7 కూడా ఆయన చక్కని మాట తెలియజేశారు. ఏమన్నాడు? మీ దేశము పాడైపోయెను, మీ పట్టణంలో అగ్ని చేత కాలిపోయెను, మీ ఎదుటనే అన్యులు మీ భూమిని తినివేయుచున్నారు, అన్యుల చేత నాశనం వలె పడే. పట్టణం కాలిపోతుందట. డబ్బు ఉందని అహంకారం అమెరికా దేశాన్ని, డబ్బు ఉందని, ఆయుధాలు ఉన్నాయి, అనేకమైన పనిముట్లు ఉన్నాయి. అక్కడ సినిమా మొదలెట్టారంట. ఏం సినిమా మీకు తెలుసా? దేవుడు లేని నగరం అంటే సినిమా పెట్టారు. టైటిల్ పెట్టి సినిమా స్టార్ట్ చేద్దామని దాని పెద్ద మీటింగ్ పెట్టారు. 5 తారీఖు కాలిఫోర్నియాలో, లాస్ ఏంజల్స్ వంటి ఇక్కడ ఎక్కువ డైరెక్టర్లు, యాక్టర్లు, నిర్మాతలు, డబ్బులు మంచి మంచి యాక్టర్లు. అందులో ఒక మహానటికి లేచి, నేను తీసుకున్న సినిమా పేరు దేవుడు లేని నగరం, ఇంగ్లీష్లో అందరు. అంతే, ఫంక్షన్ అయిపోయింది. నెక్స్ట్ డే నుంచి మంటలు సెలవు. అందుకే అన్నాడు దేవుడు, అన్నాడు పాపిష్టి జన్మ నీ పట్టణాన్ని కాల్చి వేస్తానంటాడు అగ్ని చేత. దేవుడు లేడా? అసలు దేవుడి గురించి ప్రత్యేకంగా చెప్పేటటువంటి ఏ దేశం ఆ దేశమే ఉన్నతమైన దేశాలు దేవుడి గురించి చెప్తున్నాయి. మనలాంటి హిందూ దేశం చెప్తలేదు. మనమేదో తీర్మానం చేసి చెప్తే చెప్తాం, బతికేది బతుకుతాం, ఉంటే ఉన్నాం, లేకపోతే లేదని మనం తీర్మానం చేసి చెప్తున్నాం. కానీ ఉన్నతమైన దేశాల్లో ఉన్నటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువే. వాళ్ళే దేవుడు లేని నగరం సినిమా తీస్తే ఇంకేముంది? దేవుడు గొప్పరాదా? దేవుడికి ఉగ్రత రాదా? రోషం కదా? అందుకనే ప్రభు ఆయన అన్నాడు, యోహాను బాప్తిస్మం ఇచ్చు. యోహాను ఏమన్నాడు? సర్ప సంతానమా, ఓ దుష్ట సంతానమా, మీరు అందరూ పాములుగా ఉన్నారు. ఎంత పిలిచి బాప్తిస్మం ఇచ్చాడు ఆయన. ఎన్ని కేకలు ఇచ్చాడండి. ఆ యోర్దాను నదిలో ఉండి పిలిచి ఎంత కేకలు పిలిచాడు. దేవుడున్న దేశాల్లోనే దేవుడు లేదని వాళ్ళు చెప్తే, దేవుడున్న దేశాలకి అభివృద్ధి ఉంటే మళ్ళీ అన్ని దేశాలు ఇంకేం సాక్షిస్తాయి? అందుకనే దేవుడు సుమారు ఒక 4 రోజుల పాటు కాలుతానే ఉంది. పెద్ద నాశనం అయిపోయిందంట. నాశనం అయిపోయింది. 12 లక్షల కోట్లు, నేను మొత్తం మీద $1 బిలియన్ అని చెప్పి ఆ మంచి చెప్తూ ఉండేవారు కదా. కాబట్టి ఆ మాట మన పేరట ఉండకూడదు. సర్వ సంతానాన్ని కానీ దుష్ట జన్మాన్ని కానీ దేవుని చేత మనం అందించుకోకూడదు. శ్రేష్టమైన సంతానంగా ఉండాలి, ఉన్నతమైన స్థితిలో మనం ఉండాలని దేవుని వాక్యం ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఇక ఒక వాక్యం చెప్పి ఇర్మియా గ్రంథంలో ఒకే ఒక వాక్యం చెప్తాను, ముందుకు వెళ్ళిపోదాం. చూడండి అంట 8:7. సమాచారం ఆకాశముల కెగురు సంకుల బుడ్డి వంగైనను తన కాలం ఎరుగును, తెల్లపోయు మంగళ కత్తి పిట్టయు ఓది కొరుకును తాము రావలసిన కాలము ఎరుగును. అయితే నా ప్రజలు న్యాయ విధిని ఎరుగరు. దేవుని యొక్క న్యాయ విధిని ఎరుగరు. కాబట్టి అందుకనే కదా నోవా కాలంలో పెద్ద వాడు వచ్చినా ఎవరు ఎక్కలేదు. దేవుని నిర్ణయాలు తెలియడానికి సొదొమ గొమొర్రా పట్టణం కాలిపోతున్నప్పుడు రండి అంటే వెళ్ళలేదు. అల్లుళ్ళే వెళ్ళలేదు. అక్కడ అల్లుళ్ళే అంతా కూడా దేవుని యొక్క కార్యం జరిగినప్పుడు నిజమైన సత్యము మరుగు చేయబడదు. అప్పుడు బైబిల్ మరుగు అయిపోతుంది. దేవుడు రాకొచ్చినప్పుడు బైబిల్ ఉన్నాయి కదా, అంతా నాశనం. కనుక అపవిత్రమైన కొమ్ములు మనం ధరించకూడదు. పవిత్రమైన కొమ్ములను యేసుక్రీస్తు అనేటువంటి గొర్రె పిల్ల ధరించిన కొమ్ములను నీవు కలిగి ఉంటే నీవును నీ బిడ్డలను
నీ యొక్క పిట్టలు ఎరుగుతాయంట. పిట్టలు మంగళ కత్తి పిట్ట దేవుడు రాకడ ఎరుగును, ఓది కొరకు పిట్ట దేవుని రాకడ ఎరుగును.